మాట్లాడుతున్నాడు. వారు ముగించినట్టుగా మీరు అలా ముగించకూడదు. భక్తుడంతా దేశంలో లేకుండా పోయినాడంట. చూడండి పిల్లరా, భక్తి చేసేవాళ్ళు, సరైన భక్తి చేసేవాళ్ళు, దేవుని మీద ఆధారపడేవాళ్ళు, దేవుని ఇష్ట ప్రకారం జీవించేవాళ్ళు భూమి మీద లేకుండా ఇలా ఉన్నారంటే ఆ దేశంలో. భక్తుడు దేశంలో లేకపోయాను. 7వ అధ్యాయం 2వ వాక్యం మీకా గ్రంథం. పిల్లరా, జనులలో యథార్థపరుడు లేడంట, ఒక్కడును లేడంట. దేవుడు కోరుకున్నాడు తన భక్తులు భూమి మీద ఉండాలి, తన దేశంలో ఉండాలని. దేవుడు కోరుకున్నాడు జనులలో యథార్థపరులు ఉండాలని. పిల్లరా, అయితే ప్రతి మనుష్యుడు అట ఏమైపోయినాడంట? కిరాతుడోయ్. ఈ రోజులో ఎంత కిరాతకాలు బయలుదేరినారు. ఏదో పొలంలో ఏదో వచ్చే భాగం ఇవ్వలేదని తమ పెద్దమ్మను దారి కాసి మరి చంపిన వారు చూస్తూ ఉన్నారు. ఆస్తిలో వాట ఇవ్వలేదని తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారు. పిల్లరా, తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే తన కుమారుడు అడ్డుపడుతూ ఉన్నాడని సొంత తల్లే కుమారుని చంపిన పరిస్థితులు మనం చూస్తాం. ఎన్నో ఎన్నో ఎన్నో. పిల్లరా, ఈ రోజులలో ఎంత కిరాతకంగా తయారైనారు. చిన్న బిడ్డలని కూడా చూడకుండా వాళ్ళని తీసుకుపోయి చెత్తబుట్టలో పడేసి చేతులు గడిగేసుకుంటున్నారు. ఈ రోజులలో దేవుని మాటలు మనం వింటా ఉన్నాం. దేవుడైతే భక్తులు దేశంలో ఉండాలని కోరినాడు, యథార్థపరులు ఉండాలని కోరినాడు. అయితే కిరాతకులుగా మార్చబడినారు చాలామంది. ప్రతి మనుషుడు అని దేవుడు రాశాడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రాణహాని ఎవరైనా ఏదైనా చేసినారంటే వారు క్షమించేవారు తక్కువైపోయినారు, క్షమించేవారు లేకుండా పోయినారు. పిల్లరా, ఎత్తుకు పై ఎత్తులేసి పిల్లరా ఏకాడికి ఆ జనాభాను, ఆ ప్రజలను ఇబ్బందులు గురి చేయాలని, ప్రాణాలు తీయాలని పొంచి ఉన్న వారే కనపడుతున్నారు. ఇది దేవుడు మనకు అది కోరలేదు. దేవుడైతే యథార్థంగా ఉండాలని, పొరుగు వారిని ప్రేమించాలని, దేవుని ప్రేమ కలిగి జీవించాలని ప్రభు కోరినాడు. కానీ ప్రజలైతే ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నారంట. ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గినారంట. 2 చేతులతో కీడు చేయ పూనుకొందురంట. పిల్లారా చూడండి, కీడు మీద కీడు, మేలు చేసేదానికి బదులుగా కీడు చేసేదానికి ప్రజలు పూనుకున్నారు. కుటుంబాలు పతనం కట్టడానికి కారణం పిల్లారా ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఇది ఆశీర్వాదకరమైనటువంటి స్థలంలోనికి, దీవెనకరమైన స్థలంలోనికి ప్రజలందరినీ తీసుకెళ్లాలని పరమ పుణ్యాత్ముడైన క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడతారు. హల్లెలూయా. అటువంటి బంధకాలలో ఉన్నటువంటి వారిని బంధకాల నుండి విడిపించి, వ్యసనగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్న వారిని ఆ వ్యసనముల నుండి విడిపించి ప్రభు ఆ పరలోక రాజ్యానికి, ఆ పరిశుద్ధ స్థలంలోనికి, ప్రభు రాజ్యానికి ఆయన వారసులుగా మార్చుకుంటూ వచ్చాడు. ఆయన విలువైన రక్తాన్ని చిందించేశాడు. ఆయన రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి బిడ్డను వాళ్ళ స్థితి మార్చేవాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచును. హల్లెలూయా. స్థితిని మార్చేవాడు, పరిస్థితులు మార్చేవాడు. అటువంటి గొప్ప దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కీడు చేసేది మానుకొని మేలు చేయటం మనం నేర్చుకోవాలి. అయితే అధిపతులంట బహుమానాలు కోరుతా ఉన్నారంట. న్యాయాధిపతులంట లంచాన్ని తీసుకుంటున్నారంట. ఈ రోజులలో వేలకు వేలు డబ్బులు పోగేసి చదువుకొని న్యాయాధిపతులుగా ఉండి, న్యాయకర్తలుగా ఉండి లంచాలు తీసుకొని ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకెళ్ళే న్యాయం అయిపోతారు. అది అన్యాయమైనా కూడా, అది మోసమైనా కూడా డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని పిల్లరా ఈరోజు ఇలా జీవిస్తున్నారు. అయితే న్యాయమైన రాజ్యము రాబోతుంది, న్యాయమైన పరిపాలన జరగబోతుంది. ఆ పరిపాలన, ఆ న్యాయమైన ఆ రాజ్యంలోనికి మనమందరిని తీసుకెళ్లాలని ప్రభు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచును. హల్లెలూయా. న్యాయాధిపతి ఆయన న్యాయవంతుడు. ఆయన అన్యాయస్తులను శిక్షిస్తాడు, న్యాయవంతులకు ఆయన సహాయం చేస్తాడు. ఈరోజు అన్యాయంగా, అక్రమంగా జీవిస్తున్న ప్రతి మానవుడికి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు న్యాయమైన పద్ధతులను బ్రతకాలని, న్యాయంగా నువ్వు జీవించాలని. అయితే దేవుని వాక్యం రాయబడింది, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు.
లంచం తీసుకునేది ఎందుకమ్మా? లంచం తీసుకునేది ఎందుకు? మీకు న్యాయం చేస్తాములే, మీది అన్యాయమైనా కూడా న్యాయం చేస్తాం, మీకు సాయం చేస్తాములే, డబ్బులు తీసుకో. ఈరోజు నిజంగా కష్టాలలో, బాధలలో, శ్రమలలో, ఇబ్బందులలో ఉన్నవారిని విడిపించేవారు లేదు. ఎవరు అధికారం ఉంటే వారి తరపే న్యాయం జరిగిపోతారు, ఎవరు డబ్బు ఇస్తే వారి వైపు న్యాయం జరిగిపోతారు. ఈ లోకంలో ఇట్లా ఉంది పరిపాలన. కానీ ప్రభు రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యంలో ఇటువంటి అన్యాయం అనేది ఉండనే న్యాయమైన పరిపాలన. ఆ ప్రభువే స్థాపించినటువంటి రాజ్యం. ఆ ప్రభువే. అక్కడ సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు, ఆహారం అక్కర్లేదు, నీళ్లు తాగనక్కర్లేదు. ఇంకా ప్రభువుతో పాటు కలిసి సంతోషంగా అంతే. ప్రభు రాజ్యం ఆకలి తప్పులు లేవు ఆ రాజ్యంలో. సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు ఆ రాజ్యంలో. ప్రభు మహిమ ప్రకాశిస్తుంది. ఆయనే న్యాయకర్త, ఆయనే పరిపాలన. అయితే నీవు నేను ప్రభు రాజ్యంలో ఉండాలని, ప్రభు దగ్గర ఉండాలని ప్రభు కోరినాడు. ఇక్కడ మహా అంటే 70-80 సంవత్సరాలు ఇక్కడ. ఈ తర్వాత అక్కడికి వెళ్ళవలసిందే. అక్కడికి వెళ్ళాలి, ఆయన దగ్గర ఉండాలి అంటే ఆయనను మనం తెలుసుకోవాలి, ఆయన మార్గంలో నడవాలి. మన స్థితిని మారుస్తాడు, మన పరిస్థితిని మారుస్తాడు. అయితే మనం మార్చి ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఆయన రక్తాన్ని మనం ఆశ్రయిస్తే. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేస్తారు. ఇలా డబ్బుల ఆశ చూపించి లంచం చూపించి వాళ్ళ కోరికలు తీర్చుకునే వారు ఎందరో కనపడతా ఉన్నారు. పేపర్లు చూస్తే, టీవీలలో చూస్తే గొప్పవారుగా పిలువబడుతూ డబ్బు ఉన్నవారిగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారే ఇలా తమ ఇష్టానుసారంగా జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రభు అంటున్నాడు, జాగ్రత్త, నేను రాబోతున్నాను అని హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన వస్తే అటువంటి వారందరికీ శిక్ష ఉంది. అటువంటి వారందరికీ ఆ రోజు ఆయన వచ్చిన తర్వాత క్షమాపణ దొరకదు. ఇంకా ఈరోజు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన న్యాయమైనటువంటి తీర్పు తీర్చేవాడు కనుక ఆయన న్యాయపు తీర్పులో ఆ తీర్పును నువ్వు తప్పించబడాలని ఈరోజు ప్రభు నిన్ను చేతులు దాచి బ్రతికులాడుతూ ఉన్నాడు. తల్లి, చెల్లి, అక్క, అన్న, ఏ ప్రాంతంలో నువ్వు వింటున్నావో న్యాయవంతుడైన దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ నీతి కలిగిన రాజ్యంలోనికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు కూడా నీ మనస్సులో ఉన్నటువంటి ఆ చెడు వ్యసనాలను విడిచిపెట్టాలని, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ చెడు గుణాలను విడిచిపెట్టాలని, ప్రభు రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలని, నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అలాగ వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగించారు. అయితే వారైతే ఇలా ముగిస్తున్నారు, కీడు చేస్తూ ముగిస్తున్నారు, మోసం చేస్తూ ముగిస్తున్నారు, తమ కోరికలు నెరవేర్చుకుంటూ ముగిస్తున్నారు, లంచం పుచ్చుకొని వారు ముగిస్తున్నారు. ఇలా వాళ్ళ జీవితాంతం వాళ్ళ మరణం వరకు ఇలా సాగి అలా ముగించేస్తున్నారు. ముగించిన వారంతా నరకానికి వెళ్ళిపోతున్నారు. అలా ముగించిన వారు, లోకానుసారంగా జీవించి ముగించిన వారు, తమ జీవితాన్ని అలా ముగించిన వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో ప్రియులారా, మనకు ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు. ప్రభు నామంలో రక్షణ పొంది ప్రభు మార్గంలో మనం సాగి ప్రభులో మనం నిలబడితే ఆయన స్థిరపరుస్తాడు. ఆయన ఉండే స్థలాన్ని మనకిస్తాడు. అటు గొప్ప కృప ఈ కుటుంబాలకు దేవుడు దయచేయను గాక. ఆయన ప్రార్థిస్తాడు.